morning everyone. Very good morning. Today we are celebrating anniversary in our school today. Especially for this program we kindly invite the MVOs. First, Sri Kodanda Naidu sir. Please welcome sir. And also we proudly invite Sri Ishwaraya sir. Please welcome sir. Please welcome sir. Now we want to light the Jyoti Sagdala by the hands of MVOs. Now let let's start program 4. Now let's start program with prayer song. Varade Kamarupini Vidyarambham Karishyami Siddhirбhavatu me sada Padmapatra Vishalakshi Padmakesara Express my heartful thanks to the MVOs. Chief guests, as to our school anniversary day. First, Sri Kodanda Naidu sir, please tell me some words about our school. సభకు ఇచ్చేసినటువంటి MVO1 గారు అలాగే MVO2 గారికి నమస్కారం. పేరెంట్స్కి అలాగే నాతో విద్యార్థులకు నమస్కారం. నాకు యాక్చువల్గా అయితే అంత హిస్టరీగా ఉంది సార్. మరి నేను ఈ పాఠశాలకు వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు పూర్తవుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో మరి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ పాఠశాలకు సంబంధించి మంచి నడవడిక కానీ పిల్లల్లో అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మంచి విద్యా విలువలు కానీ బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గత సంవత్సరం కూడా యాన్యువల్ ఫంక్షన్ జరపడం జరిగింది. అలాగే ఈ ఇయర్ కూడా జరపడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరము విద్యార్థుల్లో మంచి ఉన్నత విలువలు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి 5th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడి నుంచి అతి త్వరలో మీరు ఈ పాఠశాల వదిలి ఆరాధనకు వెళ్తున్నారు, మరి వాళ్లకు
తీపి గుర్తుగా మరిన్ని అంశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి 5th క్లాస్ స్టూడెంట్స్ అయినటువంటి మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మీరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విలువలు పాటిస్తూ మీకు ఏం చెప్పామో అవి పాటిస్తూ మీ భవిష్యత్తును మరింత ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. Ishwaraya sir, please tell me some words about our school. గౌరవనీయులైన MA1 సార్ గారికి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర సార్ గారికి, తల్లిదండ్రులకు నమస్కారములు, విద్యార్థినులకు శుభాశీస్సులు. పాప చాలా ఎక్సలెంట్గా ఇంగ్లీష్లో స్పీచ్ చెప్తా ఉంది. నాకు చాలా సంతోషంగా పాపను చూస్తూ ఉంది. ఆ మార్గం అందరూ పిల్లలు ఆ మార్గం చదివితే చాలా మంచి పేరు వస్తుంది. ఆ పాప భవిష్యత్తులో కూడా గొప్ప స్థాయికి ఎదుగుతాయని నమ్మకం అయితే కలుగుతుంది. ఎదగాలని ఆశిస్తూ ఇక్కడ ఈ పాఠశాలకు సందర్శించినప్పుడు 5వ తరగతి పిల్లల్ని గమనించడం జరిగింది. వాళ్ళ పిల్లలు తెలుగులో, ఇంగ్లీష్లో చాలా చక్కగా చదవడం గమనించడం జరిగింది. అలాగే మ్యాథ్స్లో కూడా చూస్తే చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. మ్యాథ్స్ అంటే అడిషనల్ క్లాసులు, మల్టిప్లికేషన్, ఫ్రాక్షన్స్ కూడా చేస్తున్నారు, ఫ్రాక్షన్ అడిషన్ కూడా చేస్తున్నారు. పిల్లలు చాలా ఎక్సలెంట్గా ఇక్కడ చదువుతున్నారు. చదవడం నేను గమనించాను. అలాగే బాగా చదవాలని, అలాగే సార్ కోరుకున్నట్టు 6వ తరగతికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా బాగా చదివి బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాను. మరి సార్ చదువుతో పాటు పిల్లల్ని ఆటపాటల్లో కూడా ఇక్కడ బాగా ఉత్సాహపరుస్తూ అన్ని విధాలుగా సార్ ఇక్కడ పూర్తి సర్వీస్ పిల్లలకు అంకితం చేస్తూ చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. సార్ యానివర్సరీకి మమ్మల్ని ఆహ్వానించినందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని ప్రతి ఒక్కరిని పిల్లల్ని బడికి పంపించండి. గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మంచి భోజనంతో పాటు పిల్లలకు కావాల్సిన పుస్తకాలు కావచ్చు, బ్యాగులు, షూ, యూనిఫామ్, అనేక వసతులు పిల్లల రోజు హాజరైనటువంటి పిల్లలకు రాబోయే రోజుల్లో త్వరగా అనేక వందనం 15,000 రూపాయల డబ్బు కూడా ఆ పిల్లలు అకౌంట్లో రావడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్కి ఏ మాటలు తీసుకోకుండా అన్ని వసతులు ఇక్కడ నిర్మించడం, మంచి నాణ్యమైన విద్యా క్రమశిక్షణ అన్నీ నేర్పిస్తూ పిల్లల యొక్క మంచి భవిష్యత్తుకు మంచి విలువలు నేర్పిస్తూ బాగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ప్రతి పేరెంట్ తమ యొక్క పిల్లల్ని ఇంటి దగ్గర బాగా చదివించి మీరు కూడా కొద్దిగా పిల్లల మీద శ్రద్ధ పెట్టి బాగా ఇంటికాడ చదువుతున్నాను లేదా గమనించండి. రోజు సాయంత్రము ఉదయం ఒక్కొక్క గంటను చదివిస్తే ఆ పిల్లలు బాగా చదువుకొని విజ్ఞానవంతులుగా తయారవుతారు. మీరు అనుకునే విధంగా మీ పిల్లలు మంచిగా తయారవుతారు. అలా మీరందరూ మీ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటూ, అలాగే పిల్లలకు సెల్ ఫోన్లు వీలంత వరకు తక్కువగా ఇస్తూ సెల్ ఫోన్లకు పిల్లలకు అడిక్ట్ చేయకుండా సెల్ ఫోన్ల దూరంగా ఉండేట్టుగా మీ పిల్లల్ని పెట్టుకుంటూ వాళ్ళని మంచి ప్రవర్తన క్రమశిక్షణగా తయారు చేసుకోవాలని పేరెంట్లు కోరుకుంటూ, అలాగే ఈ గ్రామంలో చూస్తే కొంతమంది డ్రాప్ అవుట్ పిల్లలు కూడా ఎక్కువగా ఉండడం గమనించాను. అలా ఏ పిల్లలు కూడా డ్రాప్ అవుట్ లేకుండా ప్రతి పిల్లవాడు బడికి పోయేట్టుగా చూసుకోండి. పిల్లవాడు చదువుకుంటే వాడు బాగా చదువుకుంటే ఉద్యోగాలు కానీ, లేదా వాడు స్థాయి తగిన విధంగా వ్యాపారం కావచ్చు, లేదా ఆసుపత్రికి వెళ్ళినా, లేదా బ్యాంకుకి వెళ్ళినా ఓడి ఎదురయ్యేటువంటి సమస్యలు ఓడే పరిష్కరించుకోగలుగుతాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే పిల్లవాడు చదువుకున్నప్పుడు మాత్రమే అలా వాడు ఎదురయ్యేటువంటి సమస్యలను అతన్ని పరిష్కరించుకుంటారు. కాబట్టి పిల్లల్ని ప్రతి ఒక్క పేరెంట్ చదివించడానికి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. పిల్లల్ని ఎవరు కూడా డ్రాప్ అవుట్ కాకుండా చూసుకోండి. ఇలా ప్రతి ఒక్క పేరెంట్ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకుంటారని ఆశిస్తూ, పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఈ యానివర్సరీకి మమ్మల్ని ప్రత్యేక ఆహ్వానించినందుకు సార్కి, అలాగే పేరెంట్స్కు, పిల్లలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను.
Our beloved 5th class students, please tell me your opinion on our school. Reddy Prashanti, let's welcome. గౌరవాలునైన ఎంఈఓ గారికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నమస్కారాలు. తోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నేడు మన పాఠశాలలో వెంకటేశ్వర గారి అధ్యక్షన పాఠశాలలో వారి కోసం జరుపుకుంటున్నాం. పేరుకు యాన్యువల్ అయిన ఈ రోజు మాకు ముఖ్యమైన రోజు. ఎందుకంటే మేము ఈ పాఠశాలలో జరుపుకుని చివరి ఫంక్షన్ కాబట్టి. ఏదేమైనా మా ప్రయాణ వెంకటేశ్వర అత్యధికంగా జరగాలని అదృష్టంగా భావిస్తున్నాం. వెంకటేశ్వర గారి మనస్ఫూర్తిగా తీసుకొని మేము మా భవిష్యత్తుని మరింత ఉన్నతంగా రాణిస్తామని మాట ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. Next, Gayatri, let's welcome. Today we are celebrating our annual function at my school. I am so happy. Speak as wonderful year. I am proud of teacher Sir Venkatesa. He is great person. Our school has also celebration events, dramas, dances. So many students. I would like to say that your hard work keep to wish you all good luck, children. Next, Yakshita, let's welcome. అందరికీ నమస్కారాలు. ఇలా మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాఠశాలలో చేరి సంవత్సరమే అయినా కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ స్కూల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను. చదువుతో పాటు అన్ని రకాల కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పించేవారు. వీటి వల్ల మాలో కొత్త ఉత్తేజం కలిగేది, ఈ తెలుసుకోవాలని ఆతృత కలిగేది. ఏదేమైనా ఈ పాఠశాలను వదిలి వెళ్ళడం చాలా బాధగా ఉంది. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. Next, Bharat, let's welcome. అందరికీ నమస్కారాలు. నా పేరు భరత్. ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇంతకుముందు వెంకటేష్ సారు రాకముందు అల్లరిగా చిల్లరిగా బడికి రాకుండా చెట్లు ఎక్కుతూ కొడుతూ దూకుతూ తిరిగేవాడిని. అలాంటి నన్ను మాస్టర్ గారు బాగా చూసుకునేవారు. మా భవిష్యత్తు బాగుల కోసం అన్ని విద్యాల కృషి చేశారు. Thank you, my dear friends. Thank you, sir. Thank you for your valuable time to spend us. పేరెంట్స్ ఎవరైనా మన పాఠశాల గురించి మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు. మొట్టమొదటగా చిట్వేల్ మండలంలో ఒక ప్రైమరీ పాఠశాల వీలైనంత ఘనంగా జరపడానికి కృషి చేసినటువంటి వెంకటేశ్వర సార్కి అభినందిస్తూ, సార్ 4 రోజుల నుంచి మా స్కూల్కి 2 సార్లు అని పిలుస్తున్నారు. కొంచెం వర్క్ ఉంటే కూడా ఈరోజు సార్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ వార్షికోత్సవం చేసినటువంటి MU2 సార్కి, టీచర్ వెంకటేశ్వర సార్కి, మన సిఆర్పి చంద్ర, ఇంకా రాజేష్. సో పేరెంట్స్ అందరికీ, విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మేము ఈ మండలంకి అధికారులు వచ్చినప్పుడే సార్ కూడా ఈ మండలంకి రావడం జరిగింది. అంతకుముందు ఇప్పుడు టీచర్ పనిచేసినటువంటి
సో నిజానికి ఇక్కడ ఇద్దరు టీచర్స్ గా ఉంటే ఇంకా యాక్టివిటీస్ చాలా బాగుంది, ఇంకా పిల్లల యొక్క టాలెంట్ కూడా చాలా బాగుండేదని అనిపిస్తుంది. కాకపోతే చిట్వేల్ మండలంలో ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉంది. 58 మంది స్కూల్స్ ఉంటే మనకు సుమారుగా 44 స్కూల్ ఒక టీచర్తో నడుస్తున్నాయి. ఒక 10-12 స్కూల్స్ మాత్రమే ఇద్దరు టీచర్, అది కూడా 80 మంది 90 మంది స్ట్రెంత్ ఉండే చోట కూడా ఒక ఇద్దరు టీచర్లే ఉన్నారు. 50 మంది పిల్లలకు కూడా ఒక టీచరే ఉన్నారు. అలా ఉంది మన చిట్వేల్ మండలంలో. టీచర్లు రిటైర్ అయిపోవడము, ట్రాన్స్ఫర్ అయిపోవడము దీనివల్ల. సో ఉన్నంతలో ఈ పాఠశాలకు సార్ చెప్పినట్టుగా నేను కూడా 2-3 సార్లు వచ్చి జరుగుతుంది. సార్ చాలా యంగ్, డైనమిక్గా టీచింగ్ బాగా చేసి ఆ టీచింగ్ బాగుంది అనడము విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్లో తెలిసింది. ముఖ్యంగా చదువు రావడం అనేది 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పనిచేసే టీచర్ యొక్క కమిట్మెంట్, టీచర్ బాగా చెప్పాలి అనే టీచర్కి ఉండాలి. రెండోది వచ్చి పేరెంట్ దగ్గర నుంచి, అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి కొద్దిగా పట్టించుకోవాలి. 100% పట్టించుకునే పిల్లలు ఏడుంటారంటే ప్రైవేట్లో ఉన్నారు. కాబట్టి పిల్లలకి కంపేర్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు బయట ఆడ బాగా చదువుతారు, గవర్నమెంట్ స్కూల్ చదవడం లేదనేది. కానీ ఎక్కడ ఉంటుందంటే కొంచెం లోపము మన దగ్గర ఉండే పిల్లలకి పేరెంట్స్ కొద్దిగా మన ఇంట్లో పని కావచ్చు, వర్క్ కావచ్చు, వాళ్ళని మోటివేట్ చేయరు. బాగా చదవండి, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు అని మేమెంత చెప్పినా కానీ కొంత ల్యాప్సెస్ అని ఉండడం వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. సో మొత్తం మీద సార్ ఇక్కడ చేరిన తర్వాత మంచి స్ట్రెంగ్త్ని 30 మంది అబోవ్ స్ట్రెంగ్త్ని కాపాడుకుంటూ రావడం ఈ 2 ఇయర్స్లో. ఇప్పుడు 5వ తరగతి ఎంతమంది వెళ్తారు సార్ బయట? 6 మెంబర్స్. అడ్మిషన్ అయిన వల్ల అంగన్వాడీ వాళ్ళు చెప్పండి, పిల్లలందరినీ చేర్పించండి, ఎవరిని కూడా బయట పంపద్దు. ప్రభుత్వము 21వ తారీఖు నుంచి మనకు అడ్మిషన్ చేసుకోమని చెప్తూ ఉంది. సో కాబట్టి అందరూ కూడా చేర్పించాలి. మనతో పాటుగా మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కూడా నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వం మనకు చాలా కార్యక్రమాల ద్వారా పిల్లలకి అన్నీ కల్పిస్తూ ఉంది. యూనిఫాము, బుక్స్, బ్యాగు, బుక్స్ కూడా చాలా వరకు లైట్ వెయిట్గా తగ్గిస్తూ ఉన్నారు. తర్వాత రేపు సెలవుల్లో ఎవరికైతే 75% అటెండెన్స్ ఉంటుందో వాళ్ళ పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా తల్లికి వందన కార్యక్రమాల కింద 15,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంది మే నెలలో ఇవ్వచ్చు. సో ఈ విధంగా ప్రభుత్వం మనకు ఎన్నో కార్యక్రమాల ద్వారా, స్కీముల ద్వారా మనకు అభివృద్ధి కల్పించేటప్పుడు మన పిల్లలు మనం చదివించుకోవాలి, మన పిల్లలు మనం కరెక్ట్గా బడికి వెళ్ళాలి అనే భావం పేరెంట్స్లో రావాలి. వచ్చిన పిల్లలు చాలా చిన్న పిల్లలు, నిజంగా పిల్లలు మనం ఇప్పుడు ఏమనలేము, వాళ్ళు చదవలేదు, వాళ్ళు చదవలేదు కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాడు పిల్ల విద్యార్థి బాగా చదువుతున్నాడంటే 2 కారణాలు: టీచర్ యొక్క కమిట్మెంటు, పేరెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్. ఈ 2 ఉన్నట్లయితే ఆ విద్యార్థి బాగా చదువుకోవడానికి రాణిస్తుంది. ఏ విద్యార్థికి బాగా చదవడము, రాయడము పాఠశాల స్థాయిలో నేర్చుకుంటాడో ఆ విద్యార్థులు ఆటోమేటిక్గా 6th క్లాస్ వెళ్ళినప్పుడు, హై స్కూల్ వెళ్ళినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. అక్కడ బాగా చదువుకోవడం అనేది వాళ్ళ చేతుల్లో పని. అక్కడి నుంచి వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి చదువుకుంటారు. సో పిల్లల యొక్క అభివృద్ధికి పాటుపడతారని తల్లిదండ్రులు భావిస్తూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన టీచర్కి మా మండల విద్యాశాఖ తరఫున, ఎంఈఓ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ